జై శ్రీ దాదాజీ అమర్కంటక్ ప్రయాణం రెండవ భాగం. మొదటి భాగంలో రాజేంద్ర కుమార్ ముజందార్ దాదాజీ దర్శనం కోసం అమర్కంటక్కి వెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఈ భాగంలో ఆయన అమర్కంటక్కు ఎలా చేరుకున్నారో తెలుసుకుందాం. ప్రయాణం ప్రారంభం. అనూప్పూర్ వైపు. అమర్కంటక్కు వచ్చే యాత్రికులు బిలాస్పూర్ నుండి నర్మదా ఎక్స్ప్రెస్ని పట్టుకుని పెండ్రా స్టేషన్లో దిగాలి. అయితే నారాయణబాబు అనూప్పూర్ వరకు టికెట్ కొనమని, తాను స్టేషన్లోనే ఉండి ఆశ్రమానికి తీసుకుని వెళతానని చెప్పారు. మాకు ఎవరూ తెలియదు, మిమ్మల్ని గుర్తించడానికి ఏదైనా చెప్పగలరా అని అడిగాను. నారాయణబాబు పూర్తి నమ్మకంతో, గురుదేవుల ఆజ్ఞతో వస్తున్నారు, మిమ్మల్ని సులువుగా గుర్తిస్తాను అని చెప్పారు. మరుసటి రోజు ఫిబ్రవరి 5న నా అనారోగ్యం కారణంగా నా కొడుకు స్నేహితుడు బూంబా రానుపోను ఏసీ 3 టైర్ టికెట్లు తెచ్చాడు. వెళ్లే వచ్చే 2 టికెట్లు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఆందోళనగా నారాయణబాబుకు ఫోన్ చేసి చెప్పాను. నారాయణబాబు, ఇప్పుడు గురుదేవుల గొప్పదనమేమిటో అర్థమవుతుంది. అసలు చింతించకండి, అంతా సక్రమంగా జరుగుతుంది. వెచ్చని దుస్తులు తీసుకురావడం మర్చిపోకండి, ఇక్కడ చాలా చలిగా ఉంది అని అన్నారు. ఆశ్చర్యకరంగా మా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. స్టేషన్కి చేరుకుని ట్రైన్ ఎక్కాము. అమర్కంటక్కు చేరిక. అనూప్పూర్లో స్వాగతం. బిలాస్పూర్ నుండి అమర్కంటకు వెళ్లడానికి రైలు మారాలి. ఉదయం 10:30 గంటలకు ఇండోర్ నుండి వచ్చే నర్మదా ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. అమర్కంటకు వెళ్లే ప్రయాణికులు పెండ్రా స్టేషన్లోనే దిగుతారు. పెండ్రా నుండి అమర్కంటక్కు దూరం సుమారు 30 కిలోమీటర్లు. సుమారు 1 గంట ప్రాంతంలో రైలు పెండ్రా స్టేషన్కు వచ్చి ఆగింది. టీటీ ద్వారా అనూప్పూర్కు చేరుకోవడానికి ఇంకా 2 నుండి 2:30 గంటలు పడుతుందని తెలిసింది. సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు అనూప్పూర్కు చేరుకుంది. కూలీ సాయంతో ఓవర్ బ్రిడ్జ్ దాటి స్టేషన్ అవతలివైపు దిగుతుండగా కోట్ ప్యాంట్ ధరించి తలపై నల్ల టోపీ పెట్టుకున్న ఒక పెద్ద మనిషి నేరుగా ముందుకు వచ్చి, మీరే కదా రంజిత్ బాబు అని అడిగారు. సమ్మతిగా తల ఊపి, మీరు నిస్సందేహంగా నారాయణబాబు అని నేనన్నాను. స్వప్న ముఖర్జీ, ఈమె నా భార్య అని నారాయణబాబు పరిచయం చేశారు. ఆ తరువాత హోటల్లో భోజనం చేసి నారాయణబాబు కారులో ఆశ్రమానికి బయలుదేరాం. ఆశ్రమం వైపు ప్రయాణం మరియు గురుదేవుల దర్శనం. వాహనంలో వెళుతుండగా నారాయణబాబు దంపతుల నుండి వారి గురుదేవుల అనేక మహిమలను, రకరకాల అలౌకిక లీలలను వినడం ప్రారంభించాను. ఈలోగా నేను నారాయణబాబును అడిగాను, అనూప్పూర్లో దిగమని ఎందుకు చెప్పారు? పెండ్రా స్టేషన్లోనే దిగవచ్చు కదా. అమర్కంటక్కి వెళ్లేవారిని నేను ఆ స్టేషన్లోనే దిగడం చూశాను. నిజానికి నేను అనూప్పూర్లోనే ఉంటాను, నారాయణబాబు వివరణాత్మకంగా అన్నారు. మీరు శారీరకంగా అస్వస్థులు కాబట్టి ఇక్కడికి వస్తే నేను మిమ్మల్ని ఆశ్రమానికి చేర్చగలను. ఆశ్రమంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించరు. మీతో నేను ఉండడం చాలా అవసరం, అందుకే మిమ్మల్ని అనూప్పూర్ రమ్మని చెప్పాను. అమర్కంటక్కు చేరుకున్నాము. మా వాహనం ఒక సన్నని సందులోకి తిరిగింది. ఆ చివరన గురుజీ బర్ఫాని సిద్ధయోగ ఆశ్రమం ఉందని నారాయణబాబు చెప్పారు. నా మనస్సులో ఉత్సాహం నిండింది. పెద్ద ఇనుపగేటు గుండా ఆశ్రమంలోకి ప్రవేశించాం. 2 వైపులా పొడవైన 2 అంతస్తుల భవనాలు, మధ్యలో విశాలమైన మైదానం ఉన్నాయి. మేము సామాను తీసుకుని నిలబడ్డాం. నారాయణబాబును చూడగానే ఒక జటాధారి ముందుకు వచ్చారు. నారాయణబాబు భక్తితో ఆ సాధువుకు ప్రణామం చేసి మమ్మల్ని కూడా ప్రణామం చెయ్యమన్నారు. ఆయన మా పరిచయాన్ని మహామండలేశ్వర్ లక్ష్మణ్దాస్ బాలయోగితో చేశారు. ఆయన ఆశ్రమాన్ని చూసుకుంటారు. నారాయణబాబు మా రాక ఉద్దేశ్యాన్ని వారికి చెప్పారు. ఆయన మాకు ఆశ్రమంలో బస ఏర్పాట్లు చేశారు. 2 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గదిలో మేం మా సామాను ఉంచాము. నారాయణబాబు వారి భార్యతో కలిసి బర్ఫాని దాదాజీ మహారాజ్ దర్శనం కోసం ప్రధాన మందిరం వైపు నడిచాము. సూర్యుని వేడి తగ్గుతుండగా మంచుతో కూడిన గాలి నెమ్మదిగా ఆవరిస్తోంది. బయట చలి పెరుగుతోంది. నా మనస్సులో ఉత్సాహం పెరుగుతోంది. 200 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న ఒక గొప్ప యోగిని దర్శించబోతున్నాను. ఆశ్రమం పరిమాణంలో చాలా పెద్దది. కనీసం 10-12 ఎకరాలలో విస్తరించి ఉంది. ఆశ్రమం 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో శిష్యులు, భక్తులు ఉండటానికి మరియు తినడానికి, త్రాగడానికి విశాలమైన స్థలం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు నర్మదా మందిరంలోకి వెళ్లడానికి ఒక పెద్ద ఇనుప గేటు ఉంది.
ఈ గేటు మూసివేసినట్లయితే ప్రధాన మందిరానికి ఆశ్రమం కేంద్రానికి మధ్య సంబంధం తెగిపోతుంది. ఈ విశాలమైన గేటు ఉదయం 4 గంటలకు తెరవబడుతుంది, రాత్రి 10:30 గంటలకు మూసివేయబడుతుంది. మందిరం పక్కన పశ్చిమ దిశలో ఒక పొడవైన, చక్కగా నిర్వహించబడిన తోట ఉంది. తోట యొక్క ఉత్తర చివర నుండి తూర్పు చివర వరకు అర్ధచంద్రాకారంలో 2 అంతస్తుల భవనం ఉంది. ఆశ్రమం లోపల ప్రవేశించగానే కుడివైపున ఒక చాలా అందంగా అలంకరించిన గది ఉంది. ఈ గదిలోనే మహామండలేశ్వర్ లక్ష్మణ్ దాస్ బాలయోగి నివసిస్తారు. ఆ గదికి ఆనుకుని ఉన్న వరండాలో ఒక పెద్ద కుర్చీలో బర్ఫానీ దాదాజీ మహారాజ్ కూర్చుని ఉన్నారు. వారి కుడివైపున ఒక పొడవైన సతరంజి పరిచి ఉంది. అది మహిళలు కూర్చునే స్థలం. దాదాజీ మహారాజు ముందున్న ప్రాంగణంలో పరిచిన పెద్ద పెద్ద సతరంజులపై శిష్యులు, భక్తులు కూర్చునే స్థలం ఉంది. నారాయణ్ బాబు తన భార్యతో కలిసి దాదాజీకి ప్రణామం చేసి మోకాళ్లపై చేతులు జోడించి వారి ముందు కూర్చున్నారు. దాదాజీ తమ ఎడమవైపున ఉన్న కుర్చీపై ఉంచిన పెద్ద పళ్ళ్యం నుండి ప్రసాదంగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష మొదలైనవి తీసి ఇద్దరికీ ఇచ్చారు. నేను బుంబా నిలబడి ఎదురుగా కూర్చున్న జీవన్ముక్త మహాపురుషుడిని రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాం. ఒకసారి నారాయణ బాబు వెనక్కి తిరిగి మమ్మల్ని సైగ చేసి దగ్గరికి పిలిచారు. మేము ముందుకు వెళ్లి చేతులు జోడించి నిలబడ్డాం. నారాయణ బాబు నన్ను చూపిస్తూ గురుజీకి తాను నాకోసం గురుజీ నుండి అనుమతి అడిగానని చెప్పారు. గురుజీ పేరు మరియు మహిమ విని కోల్కతా నుండి దర్శనం కోసం పరుగులు తీసివచ్చానని చెప్పారు. నారాయణబాబు మాటలు విని బర్ఫానీ మహారాజ్ నన్ను పూర్తిగా ఒకసారి చూశారు. ఏమి చూశారో, ఏమి అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. నేను చేతులు జోడించి వారిని చూస్తూనే ఉన్నాను. ఆయన దృఢమైన శరీరం, గోధుమ రంగు, విశాలమైన నుదుట సింధూరం పెద్ద బొట్టు, తలపై పొడవైన నెరిసిన జుట్టు మెడ వరకు వ్యాపించి ఉంది. జటలు లేవు. దట్టమైన తెల్లని పొడవైన గడ్డం ఉంది. ఆయన తెల్లని నూలు వస్త్రం ధరించి ఉన్నారు. తదుపరి భాగం కోసం వేచి చూడండి. దాదాజీ దర్శనం తర్వాత రాజేంద్ర కుమార్ ముజందార్ ఎలాంటి అద్భుతమైన అనుభవాలను పొందారు? ఆశ్రమంలో ఏం జరిగింది? దాదాజీ లీలలు ఇంకెన్ని ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అమర్కంటక్ ప్రయాణం 3వ భాగం కోసం వేచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మరవకండి. జై శ్రీ దాదాజీ.